గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ పీపుల్, బాగున్నారా అండి? నేను రీనా స్టెల్లా చాలా బాగున్నామండి దేవుని దీవెనలతో. ఈరోజు నార్వే దేశం గురించి వీడియో చేస్తున్నామండి. నార్వే దేశము ఎక్స్ట్రీమ్లీ నార్త్లో, మీరు వరల్డ్ మ్యాప్ చూస్తే ఆల్మోస్ట్ నార్త్ పోల్ దగ్గర ఆర్కిటిక్ సర్కిల్లో ఉంటుందన్నమాట. అయితే ఆ దేశాన్ని మేము ఫిన్లాండ్ నుండి వెళ్ళాము, ఫిన్నేర్ మీద వెళ్ళాము. ఆ ఫ్లైట్ మీద సుమారు 1 గంట 25 నిమిషాలు పట్టింది. ఎయిర్పోర్ట్ నుండి హోటల్కి ఒక అరగంట పట్టిందండి. మా హోటల్ 4 స్టార్ హోటల్ రాడిసన్ బ్లూ నైడాలన్, చాలా చాలా బాగుందండి. నార్వే చాలా కాస్ట్లీ కంట్రీ అండి, చాలా డబ్బులు ఉండాలి అక్కడికి వెళ్ళాలంటే. అఫ్ కోర్స్ మాకు చాలా ఖర్చు అయింది, ఎందుకంటే మాదంతా స్టార్ హోటల్స్, లగ్జరీ ట్రావెల్ కాబట్టి. బడ్జెట్ ట్రావెల్లో వెళ్ళొచ్చు, అయినా సరే మీకు కొంచెం ఎక్కువ అవుతుంది. నార్వేలో చూడవలసినవి చాలా అట్రాక్షన్స్ ఉన్నాయండి. సో మేము బస్ టూర్ తీసుకున్నామండి. బస్ టూర్లోనే ఊరంతా చెక్కిస్తాము. అయితే మేము సమ్మర్ టైంలో వెళ్ళాం కదా, చాలా హ్యాపీగా ఉంది. అదే వింటర్ టైంలో వెళ్తే మాత్రం కష్టం అండి. 9 నెలలు చాలా చలిగా మంచుతో కూడి ఉంటుందండి. సంవత్సరానికి జస్ట్ 3 నెలలే బాగుంటుందన్నమాట. అయితే మేము సమ్మర్లో వెళ్ళాము, ఆ 3 నెలల్లో వెళ్ళామండి. వరల్డ్ రికార్డ్ స్కీ జంపింగ్ అక్కడే చేస్తారండి. వింటర్ గేమ్స్, వింటర్ ఒలింపిక్స్లో నార్వే చాలా సార్లు గోల్డ్ మెడల్స్ సంపాదించుకుంది. నార్వేలో ఒక పార్క్ ఉందండి, తెలుగులో చెప్పాలంటే బోడిగొద్దల పార్క్ అని అనొచ్చు, కానీ దాన్ని ఇంగ్లీష్లో నూడ్ స్కల్ప్చర్ పార్క్ అంటారు. దానికి ఇంకో పేరు కూడా ఉంది. ఆ పార్క్ చాలా పెద్దది, చాలా అందమైన పార్కు. అందులో చాలా బొమ్మలు చెక్కేసి ఉంటాయండి, నేను వీడియోలో చూపిస్తాను. నార్వే దేశమే అండి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇస్తుంటుంది అందరికీ. ఒరిజినల్గా స్వీడన్ దేశము అది ఇచ్చేది, తర్వాత వాళ్ళు నార్వేకి అప్పచెప్పేశారు. సో ఎవరికన్నా నోబెల్ పీస్ ప్రైజ్ వస్తే నార్వే రావాల్సిందే, ఆస్లో ఊర్లోను. అది కూడా మీరు చూడొచ్చు. సో చూడవలసినవి చాలా ఉన్నాయి, చాలా బాగుందండి. నాకు, నా ఫ్యామిలీకి చాలా నచ్చింది. నా టూర్ గ్రూప్ కూడా ఎంజాయ్ చేశారు. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గో. ఫిన్లాండ్ దేశం నుండి నార్వే దేశానికి మా విమానం సమయానికి బయలుదేరింది. మేము చాలా ముందుగానే ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి. ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ ప్రక్రియ ఆటోమేటిక్గా జరిగింది. అక్కడ మనుషులు ఎవ్వరూ లేరండి, అక్కడంతా ఆటోమేటిక్గా మెషిన్ ద్వారా చేసుకున్నామండి. మేము మట్టుకు మేమే ఆ బ్యాగులను మెషిన్ మీద పెడితే ఆ బోర్డింగ్ పాస్ స్కాన్ చేస్తే అది వెళ్ళిపోయింది లోపలికి. అయితే మా గ్రూప్ మెంబర్స్లో ఉన్న కొంతమందికి ఆ మెషిన్ స్టాప్ చేసిందండి, ఎందుకంటే ఒక 2-3 కేజీలు ఎక్కువ అయ్యిందనమాట. అందుకని తీసేయమని మెసేజ్ పెట్టారు. చాలా గ్రీన్గా బ్యూటిఫుల్ సీనరీస్ అనమాట. అయితే ఇది సమ్మర్ టైం కదా, తప్పకుండా గ్రీన్గానే ఉంటుంది. అయితే వేరే నెలల్లోనైతే అంత వైట్గా ఉంటుంది, ఎందుకంటే మంచు ఎక్కువ పడుతుంది కదా. మా ఫ్యామిలీకి కూడా ఇదే ఫస్ట్ టైము ఈ దేశంలో ల్యాండ్ అవ్వడం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేము. మా హోటల్ పేరు రాడిసన్ బ్లూ నైడాలన్ అండి. ఇది ఒక 4 స్టార్ హోటల్. జస్ట్ 10 నిమిషాలండి సిటీ సెంటర్కి మెట్రో మీద వెళ్ళాలంటే. ఈ రూమ్స్ చాలా చాలా క్లీన్, సూపర్ అనమాట, టాప్ నాచ్లో ఉంది. ఇక్కడ బఫే బ్రేక్ఫాస్ట్ సూపర్ అండి, చాలా రకాల బ్రేక్ఫాస్ట్ అనమాట. మా టూర్ గ్రూప్ వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఈ హోటల్లో రూము రోజుకి $250 అండి. మేము ఉంటున్న ఏరియా పేరు నైడాలన్ అండి, ఆస్ట్లో ఊరు లోపల. ఇది ఒక పెద్ద బిజినెస్ సెంటర్ అనమాట, చాలా పాపులర్ ఏరియా, చాలా బాగుంది. ఆ హోటల్ వెనుక ఒక చిన్న నది కొన్ని మైళ్ళ దూరం ప్రవహిస్తుంది, మరియు అక్కడక్కడ మినీ నీటి జలపాతాలు ఉన్నాయి. నది సరస్సును ఆస్వాదిస్తూ 2 కిలోమీటర్లు నడిచామండి. నిజానికి ఈ ప్రవహిస్తున్న నీటిలో చాలామంది ఈత కూడా కొడుతూ స్నానం చేస్తున్నారు. శుభవార్త ఏంటంటే
నార్వే దేశంలో అన్ని సరస్సులు, నదులు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. మరియు హోటల్లో ఎవ్వరూ మినరల్ వాటర్ బాటిల్ తాగరు. వారు సాధారణ కుళాయి నీటిని తాగుతారు. ఎందుకంటే చాలా సేఫ్ అండి, చాలా సురక్షితం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇది ఆస్లో మెట్రో అండర్ గ్రౌండ్ ట్రైన్ సిస్టమ్ అండి. చాలా చాలా చక్కగా ఉంది. ఊరంతా దీని మీద తిరిగి వచ్చు. అయితే ఈ అనుభవం కూడా మనం చూసేద్దామండి. ఈ ఊరిలో ఉన్న ప్రతి నార్వేజియన్ సిటిజన్స్ చాలా చాలా మంచివారండి. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, ముఖ్యంగా యవనస్తులు. పెద్ద వయసు ఉన్న వాళ్ళకి రాదేమో తెలియదు, కానీ ఏం అడిగినా సరే సహాయం చేస్తున్నారండి, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి జరిగిందండి. మేము ఒక స్టేషన్కి వెళ్ళాలని మేము ఒక అబ్బాయిని అడిగితే బై మిస్టేక్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనమాట. అయితే ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని మేము వెళ్ళిపోయాము ట్రైన్ ఎక్కడానికి. అయితే 5 నిమిషాల తర్వాత ఆ అబ్బాయి పరిగెట్టుకుంటూ మా దగ్గరికి వచ్చి, హలో, సారీ, నేను తప్పు చెప్పాను, మీరు వెళ్ళవలసిన ట్రైను ఇటువైపు కాదు, ఆపోజిట్ సైడ్ అనేసి మమ్మల్ని అక్కడ నుండి ఆపోజిట్ సైడ్ తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ వదిలేయండి. అంటే చూడండి, ఆయనకి ఏం కావాలి? సాధారణంగా మర్చిపోతారు కదా, కానీ నా వల్ల తప్పు జరిగింది అలా తాపత్రయంతో వచ్చి ఆయన చేసిన తప్పు కరెక్ట్ చేసుకున్నాడండి. నార్వీజియన్స్ గ్రేట్ అండి. నిజంగా చాలా చాలా సంతోషపడ్డాము అటువంటి వాళ్ళని చూసి. మన దేశంలో కూడా ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటున్నాను. మనం ప్రస్తుతం ఆస్లో సెంట్రల్ స్టేషన్ బయట ఉన్నామండి. ఇది హార్ట్ ఆఫ్ ద సిటీ అనమాట. ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్, అండర్ గ్రౌండ్, మళ్ళీ ఈ ట్రామ్ సిస్టమ్ అనమాట. ఈ 2 వ్యవస్థలు కలిపి ఊరంతా తిరిగేస్తుంటాయండి. చాలా చవక కూడా. ఈ సిటీ సెంటర్లో బోల్డ్ మంది జనాభా అండి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు చూసినా మనుషులే కలకలాడుతూ ఉంటారండి. అయితే నార్వే దేశం పాపులేషన్ 55 లక్షలండి. అయితే అందులో 11 లక్షల మంది ఈ రాజధాని నగరం ఆస్లోలోనే ఉంటారు. ఈరోజు గ్రూప్ తోటి బస్ టూర్ చేస్తున్నామండి. అయితే అందరికంటే ముందు రీనా స్టెల్లా ముందే వచ్చి కూర్చున్నారు. ముందే రావడం వల్ల వాళ్ళకి నచ్చిన సీట్లు వాళ్ళు సెట్ చేసుకోగలిగారు. ఏదైనా కొత్త ప్రదేశాలు చూడాలనుకున్నప్పుడు, కొత్త దేశాలు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఉన్న లోకల్ గైడ్ని మనం పెట్టుకుంటే మనకి వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అదేవిధంగా మేము కూడా చేసాము. లోకల్ గైడ్ని పెట్టుకున్నాము. సరదాగా ఊరంతా చూపించారు, దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అయితే నార్వేలో డ్రైవింగ్ కూడా చాలా బాగుంటుందండి. అమెరికన్ స్టైల్లో డ్రైవ్ చేస్తారు. రైట్ సైడ్ డ్రైవింగ్ అనమాట. మీరు కూడా ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటే మీరు కూడా ఇక్కడ డ్రైవ్ చేయొచ్చు. కానీ ఇక్కడ రూల్స్, రెగ్యులేషన్స్, ఈ దేశ చట్టాలు పాటించాలండి. చాలా బాగుంటుంది. ప్రస్తుతం మనము ఆస్లో విజిలాండ్ పార్క్ వచ్చేసామండి. ఈ పార్క్ చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే లోపల రకరకాల శిల్పాలు చాలా విడ్డూరంగా ఉన్నాయండి. నేనైతే బోడిగుద్దల పార్క్ అని చెప్తాను నేను. అయితే ఇది చాలా పాపులర్ అన్నమాట ఈ దేశంలో. ఇందులో సుమారు 212 శిల్పాలు చెక్కి ఉన్నాయండి. అయితే ఇదంతా చెక్కిన వాడు గుస్తావ్ విజిలాండ్ అన్నమాట. ఆయన 1869 నుండి 1943 సంవత్సరం వరకు ఆ టైంలో చేసాడండి ఇదంతా. ఈ శిల్పాలు చెక్కడమే కాకుండా ఈ పార్క్ ప్లానింగు, బయట ఎలా కనపడాలా, డిజైను, అవుట్లైను అదంతా ఆయనే చేశాడండి. అందుకనేసి చాలా చాలా పాపులర్ అయ్యింది ఇది. అయితే ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన శిల్పాలు ఏంటంటే యాంగ్రీ బాయ్ అంట, చిన్న ట్యాగన్ నార్వీజియన్ భాషలో అంటారు యాంగ్రీ బాయ్, మళ్ళీ మొనోలిథన్ అని మళ్ళీ ఇంకోటి ఉందండి. తర్వాత ద వీల్ ఆఫ్ లైఫ్ లివ్షెట్. ఎవరు తిరగట్లేదండి కానీ చెప్పేశాను మొత్తానికి. ఈ 3 చాలా చూడవలసిన ప్లేసెస్ అనమాట. అందులోనూ ఈ విజిలాండ్ పార్కు నార్వే దేశంలోనే ఒక టాప్ టూరిస్ట్ అట్రాక్షన్గా ఉందండి. సంవత్సరానికి 1 మిలియన్ టూరిస్టులు వస్తుంటారు. అంటే 10 లక్షల కంటే ఎక్కువ మంది వస్తుంటారు. ఈ పార్కు 24 అవర్స్ ఓపెన్ చేసే ఉంటుంది. దీనికి పార్కింగ్ టికెట్లు, ఎంట్రీ టికెట్స్ అలాంటివి ఏమీ లేవండి. ఎప్పుడైనా రావచ్చు, ఎంతసేపైనా ఉండొచ్చు. చాలా అందమైన ప్రదేశం అండి. చాలా ఎంజాయ్ చేసాము.
ప్రస్తుతం మనం బీచ్ రోడ్లో డ్రైవ్ చేస్తున్నామండి. అయితే ఈ రోడ్లోనే చాలా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయండి. అందులో ఒక ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఆస్లో ఒపెరా హౌస్. ఒపెరా అంటారు కదా, అదండి 2008 సంవత్సరంలో ఓపెన్ చేశారు దీన్ని. ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే 130 నార్వీజియన్ క్రోనార్స్ అవుతుంది, అంటే 12 అమెరికన్ డాలర్స్ అండి. అయితే ఇందులో చాలా చూడవలసినవి ఉన్నాయి. అదే కాకుండా రెగ్యులర్గా బ్యాలెట్ అంటారు మన తెలుగులోను, బ్యాలే ప్రదర్శనలు పర్ఫార్మెన్సెస్ చాలా అవుతుంటాయండి. నార్వీజియన్ ప్రజలకి చాలా ఇష్టము. నాకు మాత్రం అసలు ఇష్టం ఉండదండి. బ్యాలే అంటే నాకు తెగ బోర్ కొడుతుంది, నేను ఎప్పుడూ వెళ్ళనమాట. కానీ ఈ బ్యాలే ఇష్టపడ్డ వాళ్ళకి మాత్రం బాగుంటుందండి, ఏమనుకోవద్దు అలాగన్నానని. మేము ఇప్పుడు ఆస్లోలోని నోబెల్ పీస్ ప్రైజ్ అరీనాలో ఉన్నామండి. నార్వీజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖున ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి మరణ వార్షికోత్సవం నాడు నార్వే రాజు మరియు నార్వీజియన్ రాజకుటుంబం సమక్షంలో నోబెల్ శాంతి బహుమతిని ప్రదర్శిస్తారు. నోబెల్ పీస్ ప్రైజ్ ఫౌండరు ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆయన బ్రతుకున్న టైంలోనూ స్వీడను, నార్వే ఈ 2 దేశాలు ఒకే ఒక దేశంగా ఉండేయండి. అయితే 1814లో నార్వే దేశానికి స్వతంత్రం స్వీడన్ నుండి వచ్చిందనమాట. అయితే అప్పుడు ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు మైండ్లో ఏమనుకున్నారంటే, ఈ సెపరేట్ చేసినప్పుడు ఈ నోబెల్ పీస్ ప్రైజు నార్వేకి ఇచ్చిస్తే 2 దేశాలకి రిలేషన్షిప్ బాగుంటుందన్న ఉద్దేశంతో ఇచ్చేటప్పుడు, అయితే మా గైడ్ ఏం చెప్పిందంటే, ఆ రోజుల్లో పెద్ద ఎక్కువ ఇవ్వబుద్ధి వేయలేదు వాళ్ళకి, అందుకే ఏదో చిన్నగా ఇచ్చారు. కానీ ఆ ఇచ్చిన చిన్నది చాలా పెద్దగా గుర్తింపు వస్తుందని వాళ్ళు అనుకోలేదు, అందుకే ఇచ్చారని చెప్పారండి. చాలా చమత్కారంగా చెప్పింది ఆవిడ. ప్రపంచంలోనే అతి పొడుగైన రోడ్డు సొరంగం నార్వేలో ఉంది. 24 కిలోమీటర్ల దూరం అండి. దీన్ని నిర్మించడానికి సుమారు $110 మిలియన్ ఖర్చు అయింది. నార్వే ఉత్తరాన రష్యాతో 120 మైళ్ళు సరిహద్దు కలిగి ఉంది. నార్వే దేశంలో హెల్ అనే చిన్న గ్రామం ఉందండి. అవును, అది నిజమే. ఇంగ్లీష్లో గో టు హెల్ అంటారు కదా, అని ఆంగ్ల భాషలో చెప్పడం చాలా సాధారణం. కానీ నార్వేలో ఇది 1000 మంది కుటుంబాలు ఉంటున్న ఊరండి హెల్ అని పేరు. నార్వే దేశంలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రతి పౌరుడు వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో, ఎంత ఖర్చు పెడుతున్నారో అది పబ్లిక్గా ఆన్లైన్లో పోస్ట్ చేస్తుంటారండి ఆ దేశంలోనూ. అందుకే అనుకుంటా ఆ దేశం చాలా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళకి ఏ సీక్రెట్స్ ఉండకూడదన్న తపంతో చేస్తున్నారండి. చాలా సంతోషం. వేరే దేశాలు కూడా చూసి నేర్చుకోవాలి. ఇది చూస్తున్నారు కదండి, స్కీ జంపింగ్ అరీనా అంటారు. స్కీ జంప్స్, స్కీ స్టేడియము, సోవినర్ షాపు మరియు స్కీ సిమ్యులేటర్తో వింటర్ స్పోర్ట్స్ సెంటర్ అండి ఇది.
1892లో మొదటిసారిగా నిర్మించబడిన హోల్మెన్ కాలెన్ స్కీ జంప్ అరీనా ఆస్లో యొక్క ప్రధాన ఆకర్షణలో ఒకటి. స్కీ జంపులు మరియు ఈ అరీనా 2011లో FIS నార్డిక్ వరల్డ్ స్కీ ఛాంపియన్షిప్ కోసం పూర్తిగా హోల్మెన్ కాలెన్ మొదట 1800 సంవత్సరంలో స్కీ జంపింగ్ కోసము ఉపయోగించబడింది మరియు అనేక సార్లు పునర్నిర్మాణించబడింది. ప్రస్తుత స్కీ జంప్ను డానిష్ JDS ఆర్కిటెక్ట్స్ నిర్మించారు. 1000 టన్నుల ఉక్కుతో తయారు చేయబడిన ఈ జంప్ సుమారు 60 మీటర్లు పెరిగింది. మేము చూసిన చాలా వింతల్లో ఇది ఒకటి. వింటర్ గేమ్స్ రిలేటెడ్ ఎప్పుడూ చూడలేదండి, ఎందుకంటే మనకు ఇంత చలి మంచు ఎప్పుడూ రాలేదు కదా. నేను అమెరికాలో ఉన్నప్పటికీ నార్వేలో ఉన్నంత చలి మంచు మాకు ఎప్పుడు రాలేదు. అందుకే ఇటువంటి విషయాలు ఎక్కువగా తెలియలేదు, ఈ దేశంలో చూడగలిగాము. మేము కొండపై నుండి డ్రైవ్ చేయడం ప్రారంభించాము మరియు పచ్చదనము, పాతదనము మరియు కొత్త భవనాలు మరియు పైనుండి సముద్రం చూడటం కూడా చాలా అందంగా ఉంది. ఈ దేశంలో పెద్ద స్కైలైన్ మాత్రం లేదండి, దేశమంతా ఎక్కువగా ఫ్లాట్గానే ఉంది. ప్రకృతిని కాపాడడం వీరికి నంబర్ 1 అజెండా. ఇప్పుడు సెంట్రంలో ఉన్నామండి. సెంట్రం అంటే నగర కేంద్రం అని అర్థం. ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు, పోస్ట్ గిరే బై గెట్ అన్న బిల్డింగు, మళ్ళీ ప్లాజా బిల్డింగ్ లాంటి ఇంపార్టెంట్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయండి. సెంట్రం బ్యోర్వికా అని నార్వేజియన్లో అంటారు. ఇది ఆస్లో మెయిన్ హార్బర్ ఏరియా అండి. సిటీ సెంటర్లో మీరు దుకాణాలు, చక్కటి హోటళ్ళు మరియు చారిత్రాత్మక భవనాలని చూస్తారు. మరియు ప్రధాన వీధి కార్ల్ జోహానెస్ గాటా అంటారండి. ఈ చుట్టుపక్కల కేఫ్లు మరియు రెస్టారెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మీరు నైట్ క్లబ్స్ లేకపోతే కచేరీలకి వెళ్ళాలంటే ఆస్లోలో చాలా చాలా ఉన్నాయండి. నైట్ లైఫ్ కూడా బాగానే ఉంది. ఈ సిటీ సెంట్రల్ మెయిన్ ప్లేస్ అనమాట ఈ అన్నిటికి. ఆ టూర్ బృందానికి కనీసం 2 గంటల టైము నేను తిరగడానికి అవకాశం ఇచ్చానండి. చూడడానికి చాలా చాలా ఉంది. మాలో కొంతమంది ఈ సెంట్రం ప్రాంతంలో సుమారు 2-3 మైళ్ళు నడిచారండి. ఒక 2-3 గంటల సమయం స్పెండ్ చేశారనమాట. చాలా ఎంజాయ్ చేసినట్లున్నారు. ఇప్పుడు నార్వే పారాడాక్స్ మ్యూజియంకి వచ్చామండి. ఇటువంటి మ్యూజియం నేను ఎప్పుడూ చూడలేదండి. లోపల చూస్తే అంతా అయోమయం అనమాట. డబ్బులు కట్టే వెళ్ళాలి లోపలికి. చూడండి, స్టెల్లా తల ఒకటే కనిపిస్తుంది, బాడీ ఏమీ కనిపించట్లేదు. సో చాలా అద్భుతంగా జరిగిందండి. మాకే ఆశ్చర్యం వేసింది. మళ్ళీ లోపల చూడండి, రకరకాల విన్యాసాలు అనమాట. స్టెల్లా చాలా ఎంజాయ్ చేసింది. మేము కూడా దాన్ని చూసి ఇంకా ఎంజాయ్ చేసామన్నమాట. ఎవరికైనా కొంచెం మ్యాజిక్ అని కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే ఇందులో వెళ్ళొచ్చు అనమాట. దీనికి 130 క్రోనర్స్ ఛార్జ్ చేస్తారు. ఇదిగోనండి, ఆస్లో నగరంలో నంబర్ 1 ఐస్ క్రీమ్ షాప్ అండి.
దీని పేరు ప్యారడైజ్ గెలాటేరియా అని అంటారు. ఇది అభిరుచి, స్నేహం మరియు అద్భుతమైన మంచి అభిరుచి ఉన్న కథ దీనిది. అల్ఫాన్సో అన్న ఒక ఇటలీ వ్యక్తి ఆయన ఇక్కడికి వచ్చి అతను క్లాసిక్ ఇటాలియన్ ఐస్ క్రీమ్ పార్లర్ లా డోల్సీ విటా అన్న షాప్లో హెరన్ అన్న విద్యార్థిని కలుసుకున్నాడండి. మొదట్లో అది స్నేహంగా ఉండేది. అయితే కొన్నేళ్ళుగా ఈ స్నేహితులు ఇంకా ఫ్రెండ్స్గా మారిపోయి ఒక ఐస్ క్రీమ్ షాప్ని కలిసి పెట్టారండి. ఇప్పుడు అది సూపర్ ప్రఖ్యాతి గల నంబర్ 1 ఐస్ క్రీమ్ షాప్గా ఆస్లో నగరంలో పేరొచ్చింది. మేమందరమే ఇక్కడికి వచ్చి ఐస్ క్రీమ్ తిన్నామండి. చాలా చాలా రుచిగా ఉంది. మా నెక్స్ట్ ట్రిప్లోనూ ఇప్పుడు వచ్చినా కంపల్సరీగా తినవలసిందే. టైం చాలా త్వరగా అయిపోయిందండి. చాలా వందనాలండి ఈ వీడియో చూసినందుకు. మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ కొట్టండి, ఇష్టపడితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి. దట్స్ ఆల్ అండి. మీ శామ్ వనము, మీట్ యూవర్. బాయ్.